ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాల ద్వారా మనల్ని బలపరుస్తున్న దేవునికి స్తోత్రాలు. నిన్నటి దినమున గుడ్ ఫ్రైడే ఆరాధనలో మనందరము పాల్గొన్నాం కదా. లైవ్ ద్వారా అనేకులు జాయిన్ అయ్యున్నారు. అందును బట్టి మీ అందరికీ నా వందనాలు. ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారి మరణం చాలా ప్రాముఖ్యమైనది. ఆయన జననం, మరణం, పునరుత్థానం చరిత్రను సృష్టించినవి. అందుకే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో అంటాడు, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడును నైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నిర్దోషి, ప్రత్యేకమైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. నిజమే కదా. ఆయన జన్మ, ఆయన బోధలు, ఆయన మరణము, ఆయన జీవిత విధానం చాలా ప్రత్యేకమైనవి. ఈ ప్రపంచంలో చాలా మరణశిక్షలు ఉన్నప్పటికీ శిలువ మరణం ప్రపంచంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయింది. ఈ మరణశిక్ష మనిషిని చిత్రవద చేసి భయంకరమైన బాధను మానసికంగా, శారీరకంగా కలిగిస్తూ శ్రమను కలుగజేసి ఒక వ్యక్తిని క్రూరాతి క్రూరంగా చంపివేసేది. ఆ శిలువ శిక్ష యేసుప్రభు వారు మన కొరకు భరించారు, సహించారు. సంవత్సరంలో 52 శుక్రవారాలు ఉంటే ఈ శుక్రవారానికి శుభ శుక్రవారం అని పేరు ఎందుకు వచ్చిందంటే యేసుప్రభు వారు తన అమూల్యమైన రక్తాన్ని, ప్రాణాన్ని సమస్త మానవాళి కొరకు అర్పించారు. అదే మన జీవితాలకు శుభదాయకము. ఇదే మన జీవితాల్లో కలిగిన శుభము. అయితే ఈ కార్యం మన రక్షణకు శుభ ప్రారంభమైంది. ప్రపంచమంతా ఒక వ్యక్తిని ఆరాధించే దినము, శిలువ ధ్యానాలు చేసే దినము ఈ శుభ శుక్రవారం మాత్రమే. యేసయ్య మరణం మన జీవితాల్లో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని ఇస్తుంది. మనిషి జీవితానికి నిజమైన అర్థాన్ని తెలియచేస్తుంది. శిలువ మరణం సాధారణమైనది కాదు. చాలామంది అంటుంటారు, శిలువలో 3 మేకుల నుండి విడిపించుకోలేనివాడు, బ్రతకలేనివారు మనుషులను ఎలా రక్షిస్తాడు అని చాలా ప్రశ్నలు మనం ఎదుర్కొని ఉంటాం. ఆయన శిలువలో మరణించింది సామర్థ్యం లేక కాదు, విడిపించుకోలేక కాదు, రక్షించబడలేక కాదు, శక్తి లేక కాదు, దేవుడు కాదు అని కాదు, కానీ నిత్య నరకాగ్ని నుండి మనుషులందరినీ రక్షించడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్నాడు. ఇది శిక్ష కాదు, అర్పణ. పాపానికి ఉగ్రత ఫలితం మనకు బదులుగా ప్రభువు భరించారు. ఆయన శిలువ వేయబడ్డానికి బలిపశువుగా ప్రాణాలు అర్పించడానికి మానవునిగా జన్మించారు. యేసుప్రభు మన స్థానాన్ని ఆయన తీసుకున్నారు. శిలువలో ప్రభు శ్రమను, గాయాలను, కష్టాన్ని చూస్తున్నప్పుడు, ఆలోచన చేస్తున్నప్పుడు ఆ స్థితిలో ప్రభువుని కాదు, నిన్ను నన్ను ఆ స్థానంలో ఊహించి చూడండి. మనమైతే ఆ బాధను, అంతటి శ్రమను, మన పాపాలకు శిక్షను భరించగలమా? నిర్దోషి అయిన పరిశుద్ధుడైన ప్రభు మన నిమిత్తము ఎంతటి శ్రమను భరించారు. ఒక పరిశుద్ధిని రక్తము పాపిని రక్షించగలదు, కానీ ఒక పాపి మరొక పాపిని రక్షించడం అసాధ్యం. ప్రభు మరణం మనందరికీ తెలియజేస్తున్న సత్యం ఇదే. ఈ దినమంతా ఈ మాటలను ఆధారంగా చేసుకుని ప్రార్థించండి. నేటితో శిలువ ధ్యానాలు ముగిశాయి. రేపు మరలా పునరుత్థాన ధ్యానంతో కలుద్దాం. ప్రార్థన. దయగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా కొరకు ఎంతో ప్రాణత్యాగం చేసి శుభాన్ని మా బ్రతుకుల్లో కలిగించుటకు, నిత్య నరకాగ్ని నుండి మా ఆత్మలను రక్షించుటకు నీ ప్రియుకు ఆ మార్ని అర్పించి ఉన్నామని తెలియజేసినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా మా ప్రియులను ఆదరించండి, నీ కృపతో నడిపించండి. ఈ మాటల ద్వారా మమ్మల్ని ఆత్మీయంగా బలపరచండి. మాకిచ్చిన మరొక దినాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. క్రీస్తు ప్రభు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. God bless us. Thank you all.